ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకొనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన अखंड ज्योति जलाओ साई मन मंदिर में। ఈ భజనలో మొత్తం 7 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. अखंड ज्योति जलाओ साई मन मंदिर में। अखंड ज्योति जलाओ कोटि सूर्य सम तेज स्वरूपा। साई तुम हो दिव्य स्वरूपा। अखंड ज्योति जलाओ दिव्य ज्योति, ज्ञान ज्योति, प्रेम ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। ఈ భజన కర్ణాటక సంగీతంలోని మోహన రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శృతి రిషభం, అంతర గాంధారం, పంచమం, చతుర్శృతి దైవతం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు చంద్రకళాధర సాంబ సదాశివ శ్రీరామచరణం శ్రీరామచరణం. ఇది 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో 2 గాయకులు నిదానంగా ఎటువంటి వాద్య సహకారం లేకుండా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. अखंड ज्योति जलाओ साई मन मंदिर में। 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 अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। कोटि सूर्य सम तेज स्वरूपा। 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 साई तुम हो दिव्य 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 स्वरूपा। अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ।
ज्योति प्रेम ज्योति जलाओ दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम ज्योति जलाओ दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम ज्योति जलाओ दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम ज्योति जलाओ अखंड 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 ज्योति जलाओ साईं मन मंदिर में ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భజనలోని మొదటి పంక్తి अखंड ज्योति जलाओ साईं मन मंदिर में అఖండ అనగా ఆటంకము లేని లేదా ఆరని, జ్యోతి జలావో అంటే జ్యోతిని వెలిగించు, సాయి మనుమందిరమే అంటే ఓ సాయి నా మనస్సు అనే మందిరంలో అఖండ జ్యోతిని వెలిగించు అని ఈ పంక్తికి అర్థం. అఖండ భజనకు ముందుగా స్వామి అఖండ జ్యోతిని వెలిగించడం మనం చాలాసార్లు చూసి ఉంటాము. 1991 సమ్మర్ కోర్సులో స్వామి ఒకనాటి ఉపన్యాసంలో ప్రతి మానవుని హృదయంలో స్వర్ణకాంతిని వెదజల్లే దివ్య పదార్థం ఉంటుందని వేదాలు ఘోషించాయి. ఈ దివ్య కాంతి వల్లనే కన్నులు చూడగలుగుతున్నాయి, చెవులు వినగలుగుతున్నాయి, నోరు మాట్లాడగలుగుతుంది. ఈ దివ్యకాంతి లేకుంటే ఏ ఇంద్రియములు పనిచేయవు అని అన్నారు. సూత్రవాహినిలో స్వామి జ్యోతి అనే పదానికి అర్థం చెప్పారు. ఉపనిషత్తులలో జ్యోతి అనే పదానికి ఈ భౌతికమైన దీపం అని అర్థం కాదు. దివ్య జ్యోతి స్వర్గాన్ని మాత్రమే కాక ఆ లోకానికి పైనున్న లోకాలను కూడా ప్రకాశింపజేస్తుంది, దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తుంది. ఆ దివ్యజ్యోతి అంతటా, అన్నింటా, అందరిలోనూ, అన్ని జీవరాశులలోనూ ప్రకాశిస్తూ ఉంటుంది. దృగ్గోచరమయ్యే వస్తువులన్నింటికీ కంటికి కనిపించని ఆధారం ఒకటి ఉంది. ప్రతి జీవికి మాత్రమే కాదు, చరాచర సృష్టి అంతటికీ దివ్యత్వమే ఆధారం. జ్యోతి అనే పదం ఆ దివ్య జ్యోతికి సూచకమే కానీ భౌతికమైన దీపాలకు కాదు. ఆ దివ్య జ్యోతికి ఆది అంతములు లేవు. ఆ దివ్య జ్యోతియే అద్వైత జ్యోతి, అఖండ జ్యోతి, ఆత్మజ్యోతి. భగవాన్ శ్రీ రాజారెడ్డి గారికి అద్భుతమైన అనుభవాన్ని ప్రసాదించారు. నీవు విష్ణు భక్తుడవైతే నా హృదయంలో నుండి వెలువడే జ్యోతిని దర్శిస్తావు. నీవు శివభక్తుడవైతే నా పాలభాగంలో జ్యోతిని దర్శించగలుగుతావు అన్నారు ఒకనాడు స్వామి రాజారెడ్డి గారితో. ఆయన కృష్ణ భక్తుడు కాబట్టి స్వామి హృదయస్థానంలో జ్యోతిని దర్శించగలిగారు. అట్టి దివ్య జ్యోతిని మన హృదయాలలో వెలిగించమని ఈ పంక్తిలో మనం ప్రార్థిస్తున్నాము. ఇక రెండవ పంక్తి अखंड ज्योति जलाओ అఖండ జ్యోతి జలావో మొదటి పంక్తిని రెండవసారి పాడుతున్నాము. 1990 అక్టోబర్ 20వ తేదీ శ్రీ సత్యసాయి అవతార ప్రకటన స్వర్ణోత్సవాల సందర్భంగా స్వామి జ్యోతిని మించిన గొప్ప వస్తువు మరేదీ లేదు, ఏ వస్తువుకు జ్యోతికి ఉన్న శక్తి లేదు. అంధకారాన్ని నిర్మూలించే శక్తి ఒక జ్యోతికి మాత్రమే ఉంది. జ్యోతి ఎప్పుడూ
పైకి మాత్రమే మండుతుంది. జ్యోతిని లోతైన గుంటలో ఉంచినా వెలుగు పైవైపునకే ప్రసరిస్తుంది. జ్యోతి అఖండంగా వెలగాలంటే ప్రమిద, వత్తి, నూనె తప్పక ఉండాలి. ఈ 3 ఉంటే సరిపోదు. అగ్గిపుల్ల ఉండాలి. దాన్ని వెలిగించేవాడు కూడా ఉండాలి. నీవు ఆత్మానుభూతిని పొందాలంటే హృదయాన్ని ప్రమిదగా భావించు. మనస్సు వత్తి, భక్తియే తైలము, వైరాగ్యం అగ్గిపుల్ల. వీటన్నింటినీ ఏకం చేసినప్పుడే ప్రేమజ్యోతి ప్రకాశిస్తుంది. ఈ ప్రేమజ్యోతి లేనినాడు మానవుడు అజ్ఞానమనే అంధకారంలో మునిగిపోతాడు. ఆ ప్రేమజ్యోతిని తమలో వెలిగించమని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించారు. ధ్యాన సాధన చేయాలనుకున్న భక్తులకు స్వామి జ్యోతి ధ్యానాన్ని సూచించారు. 1972 సమ్మర్ కోర్సులో స్వామి జ్యోతి ధ్యానాన్ని చేయవలసిన విధానాన్ని వివరించారు. మీలో కొందరు మాకు రాముడంటే ఇష్టం, మాకు కృష్ణుడంటే ఇష్టం, మాకు స్వామి అంటే ఇష్టం, కాబట్టి ఈ రూపాలనే ధ్యానానికి ఎందుకు ఉపయోగించకూడదు జ్యోతికి బదులుగా అని అనుకుంటారు. ఈ రూపాలేవి శాశ్వతమైనవి కావు. మార్పు చెందే వాటిని మనం ధ్యానానికి ఉపయోగించకూడదు. మార్పు చెందని వాటిని ధ్యేయంగా నిలుపుకోవాలి. జ్యోతిని ధ్యానానికి ఆధారంగా ఉంచుకొని ఆ జ్యోతి మధ్యలో మీ ఇష్టదైవాన్ని నిలుపుకొని ధ్యానించవచ్చును. ఒక జ్యోతి నుండి ఎన్ని జ్యోతులను వెలిగించినా ఆ మొదటి జ్యోతి వెలుగులో మార్పు ఉండదు, తరుగుదల ఉండదు. ఈ విషయాన్ని మననం చేసుకోవాలి. అఖండ జ్యోతిలోని కిరణాలే ఈ జీవన జ్యోతులు. ఏదో ఒకనాడు అందరము ఆ అఖండ జ్యోతిలో లీనం కావలసిన వారమే. ఇక తరువాయి పంక్తి: కోటి సూర్య సమ తేజ స్వరూపా. కోటి సూర్యులతో సమానమైన తేజస్సు స్వరూపంగా కలవాడు అని దీని అర్థం. 2000 సంవత్సరం నవంబర్ 19వ తేదీన ఇచ్చిన ప్రసంగంలో స్వామి, నా చుట్టూ ఎప్పుడూ తేజస్సు ఆవరించి ఉంటుంది. ఎంత ఎక్కువగా త్యాగం చేస్తారో వారి తేజస్సు అంత అధికమవుతుంది. నేను చాలా తక్కువ ఆహారం తీసుకుంటాను, కానీ నా తేజస్సు అంతకంతకు ఇనుమడిస్తూనే ఉంటుంది. ఈ తేజస్సు ఆహారం వల్ల రాదు, త్యాగం వల్లనే వస్తుంది అన్నారు. స్వామివారి జీవితం నుండి అణుమాత్రమైన ఆదర్శాన్ని మనం గ్రహించి నిస్వార్థంగా త్యాగభావంతో జీవించగలిగితే ఆ దివ్య తేజస్సులోని ఒక కిరణమైన మనలో ప్రసరిస్తుంది, మన జీవితాలను ప్రకాశింపజేస్తుంది. साई तुम हो दिव्य स्वरूपा. ఓ సాయి, నీవే దివ్య స్వరూపుడవు అని ఈ వరుస అర్థం. తరువాతి పంక్తి 2 సార్లు 2 విధాలుగా పాడటం జరుగుతుంది. अखंड ज्योति जलाओ, दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम ज्योति जलाओ. దివ్య జ్యోతి, జ్ఞాన జ్యోతి, ప్రేమ జ్యోతి జలావో. 1990 అక్టోబర్ 20వ తేదీ దివ్య ప్రసంగంలో స్వామి ఇలా చెప్పారు: నిర్మల నిశ్చల నిస్వార్థ ప్రేమ చేత ప్రపంచ మానవాళిలో అద్భుతమైన పరిణామం సాధించగలుగుతున్నాము. భౌతికమైన జ్యోతుల కంటే అంతరంగంలో జ్ఞానజ్యోతిని, ప్రేమజ్యోతిని వెలిగించుకోవాలి. సత్యసాయి సేవా సంస్థలలో ఈ ప్రేమతత్వాన్ని ప్రచారం చెయ్యాలి. కుల మత వర్గ భాషా భేదాలను విడనాడాలి. నీతి నిజాయితీలు, ప్రేమతత్వం జాతి యొక్క ఘనతను చాటి చెబుతాయి.
నీవే జాతి వాడవు అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు నీతియే నా జాతి అని జవాబు చెప్పాలి. నీ మతమేమి అంటే నాది ప్రేమ మతము అని సమాధానమివ్వాలి. జ్యోతి యొక్క అంతరార్థాన్ని గ్రహించి మన హృదయాలను పరిశుద్ధం కావించుకొని అన్నింటిలోనూ అందరిలోనూ దివ్యత్వాన్ని దర్శించగలగాలి అన్నారు భగవాన్. మహారాజా కృష్ణరసగోత్ర అనుభవం ఇది. 1972 జూలైలో ఆయన మొదటిసారిగా స్వామిని దర్శించుకున్నారు. అప్పటి నుండి ఆయనకు ఎన్నో అనుభవాలు కలిగాయి. 2009 జూన్ 23న ఆయన ప్రశాంతి మందిరం వరండాలో చైర్లో కూర్చొని ఉన్నారు. స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారు. స్వామి యజుర్మందిరంలో నుండి బయటికి వచ్చారు. స్వామిని చూడగానే అకస్మాత్తుగా ఆయన శరీరం వేడెక్కింది. కింది నుండి పైకి ఏదో చైతన్య శక్తి ప్రాకుతున్నట్లు తోచింది. అంతవరకు సాధారణంగా ఉన్న గోడలు, గేట్, దూరంగా ఉన్న భవనాలు, వరుసలలో కూర్చొని ఉన్న స్త్రీలు, కుల్వంత్ హాలు అంతా అద్భుతమైన కాంతులతో నిండిపోయింది. అలలు అలలుగా కాంతి ప్రవాహం ప్రసరించసాగింది. అప్రయత్నంగా కుడి చేతితో ఎడమ చేతిని పట్టుకొని నాడీ స్పందన గమనించారు. అంతా సరిగ్గానే ఉంది. స్వామి వీల్చైర్లో వెనుక భక్తులతో వస్తుండగా స్వామి దర్శనం అయ్యింది. మళ్ళీ అంతా తెల్లని కాంతితో నిండిపోయింది. అంతకుముందు అక్కడ ఏమీ లేనట్లుగా అంతటా ధవళకాంతులు వ్యాపించాయి. రసగోత్ర ఎటు చూచినా అంతా కాంతిమయం. స్వామివారి వెంట ఉన్న పరివారం, కుల్వంత్ హాలులో ఆసీనులై ఉన్న భక్త సందోహం, గోడలు, భవనాలు అంతా ఆ తెల్లని కాంతిలో లీనమైపోయాయి. నేను స్పృహలోనే ఉన్నాను. ఏ స్వప్నావస్థలోనూ నిద్రావస్థలోనో లేను. ఈ వెలుగు ఇంత ప్రకాశవంతంగా ఉంది అనుకుంటూ ఆ చల్లని కాంతులలోని ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగా ఆయన మనస్సులో ఒక ఆలోచన కలిగింది. నా ప్రభువు నాకు ఈ అలౌకిక దృశ్యాన్ని దర్శించే భాగ్యం ప్రసాదించారు అని మురిసిపోయారు. కొన్ని నిమిషాల పాటు ఆయన దర్శించిన దివ్య కాంతిపుంజం క్రమక్రమంగా పలుచబడుతూ వచ్చింది. అంతటా వ్యాపించి ఉన్న దివ్యకాంతి ఇప్పుడు కేవలం స్వామి చుట్టూ కొన్ని మీటర్ల వరకు పరిమితమైంది. ఆ కాంతి మధ్యలో స్వామి. మిస్టర్ రసగోత్ర కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ప్రేమ, కృతజ్ఞత, ఆనందం ఆయన కన్నులలో నుండి కన్నీరుగా వెలువడసాగింది. కొంతకాలం తరువాత ఆయన తనకు స్వామి ప్రసాదించిన ఈ అనుభవాన్ని ప్రస్తావిస్తూ, సాయి భగవానుడు నాకు తమ నిజతత్వాన్ని దర్శింపజేశారు అన్నారు. స్వామి యథార్థంగా జ్యోతి స్వరూపులే. అయితే తాను దర్శించిన ఇతర వ్యక్తులు, వస్తువులు, నిర్జీవములైన గేట్లు, గోడలు మొదలైన వాటి మాటేమిటి? అవి కూడా ఆ దివ్యత్వంలోని భాగాలే కదా. కనుక ఆ కాంతిలో అవి కూడా లీనమైనాయి. ఆయన తనలో తాను ఇలా అనుకున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తాను దివ్య జ్యోతి స్వరూపుడనని నాకు తెలియజేశారు. అవతార పురుషుడు భూమి మీద నడయాడుతున్న సమయంలో జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలం. జ్యోతి స్వరూపుడైన సాయి తన భక్తులకు జ్యోతి స్వరూపునిగానే దర్శనమిస్తారు. అదే దివ్యజ్యోతి, జ్ఞానజ్యోతి, ప్రేమజ్యోతి. సృష్టి అంతా వ్యాపించిన ఏకత్వమైన దివ్యత్వాన్ని దర్శించగలిగే భాగ్యం ప్రసాదించమని మనం ప్రార్థించుకోవాలి. ఇక చివరి పంక్తి. अखंड ज्योति जलाओ, మన హృదయాలలో అఖండ జ్యోతిని వెలిగించమని ప్రార్థిస్తున్నాము. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.
अखंड ज्योति जलाओ साई मन मंदिर में। 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 अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। कोटि सूर्य सम तेज स्वरूपा। 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 साई तुम हो दिव्य 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 स्वरूपा। अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम 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 ज्योति जलाओ। अखंड 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 ज्योति जलाओ साई मन मंदिर में। ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయి కుల్వంత్ సభా మండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం. अखंड ज्योति जलाओ साई मन मंदिर में। अखंड ज्योति जलाओ साई मन मंदिर में। अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। कोटि सूर्य सम तेज स्वरूपा। कोटि
कोटि सूर्य सम तेज स्वरूपा साई तुम हो दिव्य स्वरूपा साई तुम हो दिव्य स्वरूपा अखंड ज्योति जलाओ अखंड ज्योति अखंड ज्योति दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम ज्योति जलाओ दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम ज्योति जलाओ अखंड ज्योति जलाओ अखंड ज्योति जलाओ अखंड ज्योति जलाओ साई मन मंदिर में अखंड ज्योति जलाओ कोटि सूर्य सम तेज स्वरूपा साई तुम हो दिव्य स्वरूपा अखंड ज्योति जलाओ अखंड ज्योति जलाओ दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम ज्योति जलाओ अखंड ज्योति जलाओ अखंड ज्योति जलाओ अखंड ज्योति जलाओ सा